సిరి కిచెన్ 2903కి స్వాగతం. ఈరోజు వీడియో వాము రసం. వాముతో ఈ రసం చేసుకుంటామండి. పొట్టకి చాలా హాయిగా ఉంటుంది. ఈ రసం ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుందాం రసానికి. ఇందులోకి 4 పండిన టమాటాలు మీడియం సైజ్ తీసుకోవాలి. ఒక ఆనియన్, 4-5 పచ్చిమిర్చి, అలాగనే కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పసుపు, అలాగనే కొంచెం కల్లుప్పు, ఇవన్నీ వేసుకొని దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా తీసుకొని ఇంకొకసారి కలుపుకొని మనం పులుపు ఎంత తింటామో దానికి తగ్గట్టుగా వాటర్ అయితే పోసుకోవాలి. నేను ఫుల్గా పోసుకుంటున్నాను వాటరు. మనకు లైట్ పులుపు ఉంటాయండి. దీనికి తగ్గట్టుగా కారం వేసుకుందాము. మసాలా కారం అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసేసి మనం మరిగించాలి రసాన్ని. మనకు రసం బాగా ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందాము. ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత వాము 1 స్పూను తీసుకొని బాగా నలిపి వేసుకోవాలి. తర్వాత దంచిన ఎల్లిపాయలు, అలాగనే కరివేపాకు, ఇవి తీసుకెళ్ళి మనం ఇప్పుడు తాలింపు రసంలో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ రసం మరిగితే మనకు రసం అయితే అయిపోద్ది. ఇప్పుడు వేడి అన్నంలోకి ఒక ఫ్రై పక్కన పెట్టుకొని చక్కగా ఈ రసం పోసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి.